అది చూడండి గింత డౌన్ అయితే లేదు, గింత సౌండ్ వస్తలేదు, ఏది లేదు దానికి. ఇక కిందంగా బుస్ వరకు ఏమన్నా క్రాకులు ఉన్నా ఏమున్నా అక్కడ బకెట్లు చూడండి ఎన్ని ఉన్నా ఏమున్నా చేపించుకుంటారు అన్నట్టు. ఇక అన్నుండి ఏమంటుండంటే ఇక మనకు ఎట్లా పిస్టిన్ పోయింది కదా, పిస్టిన్ బదులు దాంతోపాటు సీల్ కూడా వేసుకోరు. బుస్ ఇది బీడు, ఈ బీడు ఆల్రెడీ ఈ పక్క ఇప్పుడు ఇరిగిపోయింది, ఈ పక్క ఇంతమందికే క్రాక్ ఉంది, కనిపిస్తుంది కదా మనకు. పోయినాక మళ్ళీ మోసుకపోతారు, మోసుకపోయి ఆడ మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈడ వీళ్ళు వెల్లింగ్ కొట్టి. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మన బండి అయితే పొద్దుగాలను అయితే మహేందరు బైక్ మీద ఒకడే పోయిండు బండి నడుపుతందుకు. అయితే మన నెమ్మలగూడెంలో మన బండి ఉండేగా, నేను మొన్ననిచ్చి ఆన్నే నడిచింది కదా. ఇక పొద్దుగాలను అయితే డీజిల్ తీసుకొని మహేందర్ అయితే బండి కాడికి జేసీబీ కాడికి వెళ్ళిపోయిండు. ఇలాగా 7-8 గంటలే నడిచిందంట. ఇలాగా మనం ఇప్పుడు ఎంత పొద్దుగాల 8 గంటలకి స్టార్ట్ చేసిండు, 8 గంటల ఇప్పుడు 3 గంటల దాకా ఏమో నడిచిందంట. అయితే మన జేసీబీది మన సూయింగ్ సిలిండర్ అనేది ఇరిగిపోయిందంట. ఇప్పుడే ఫోన్ చేసిండు, సూయింగ్ సిలిండర్ ఇరిగిపోయిందంట. అంటే ఇంతకుముందుకే క్రాక్ ఉండే జర, అది మొన్న గిరిసి కొడుతుంటేనే అలాగెళ్ళి జర క్రాక్ అనేది గిరిస్ అనేది బయటికి వెళ్ళింది. మొత్తానికి అయితే ఇక మహేందరు ఇక సిలిండర్ ఇరిగిపోయిందని ఫోన్ చేసాడు. మనం అయితే ఇక సిలిండర్ ఎట్లా ఇరిగిపోయింది ఏం కథ అని ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తా. ఇక మొత్తానికి అయితే మనం జేసీబీ కాడికి అయితే పోతున్నాం. అలా జేసీబీ కాడ అయితే పానాలు లేవు. ఇక మహేందర్ ఫోన్ చేసి బిట్టు రాడు బండి తీసుకురా ఉన్నాడు. మన మాల్గానే జేసీబీ ఉంది, ఆ జేసీబీ కాడికి పోయి బిట్టు రాళ్ళు తీసుకున్నాం. ఇక ప్రస్తుతానికి అయితే ఇక మనం పోతున్నాం. ఇక సో మనం అయితే వేరే బండి కాడికి వచ్చినాం, వేరే బండిని అయితే పానాలు తీసుకోవడానికి వచ్చినాం. ఇక ఈ బండిలో మరి బిట్టు మనకు వచ్చేది 30-32 పాన. అంటే మన కాడ బిట్టు లేనందుకు ఇది బిట్టు, నెక్స్ట్ బిట్రాడు 30 ఇది దానికి వస్తుంది చూడు, ఆ బోట్లకు వస్తుంది బిట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ 18-19 చేయడం వచ్చిందా. సో మనకైతే ఇక్కడ ఇది ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింది అన్నట్టు. ఇంతకుముందుకే క్రాక్ ఉండే బుస్ ఒకటే వేయరు, అది పిస్టిన్ వేస్తారుగా, గట్లెట్ వేస్తారు అయ్యారు, రాడే వేస్తారు నాకు తెలిసినంత వరకు. సపరేట్ వేస్తారు అది. ఇప్పుడు ఒక సైడ్ ఇరగలే కదా, 2 సైడ్లు ఇరిగింది ఆడ. ఇప్పుడు స్వింగ్ అక్కడ వస్తుందా, లోపలికి పోతుందా స్వింగ్ అంటున్నా, అక్కడ వస్తుందా, అక్కడ వస్తే అది 2 సైడ్ ఇరిగినట్టు. ఆ పక్క ఈ పక్క ఇరిగిపోయింది, 2 సైడ్ ఇరిగిపోయింది, మొత్తం ఇరిగిపోయింది. టైట్ ఉన్నట్టుంది అటు, టైటే కాదు లూజేనా, అంత టైట్ వస్తుంది. అంటే కిందంగా బిట్టేయాలి అక్కడ సైడ్ అంటావు, కిందంగా బిట్టు పట్టదా పానా దానికి స్వింగ్ కానీ రాజశేఖర్ స్వింగ్ అక్కడ ఆనిస్తే బెస్ట్. అది ఆనేదాకా పట్టుకో, ఆనగానే వదిలేసి. ఇంకంత టైట్గా ఉన్నాయి అవి, అంటే లబ్బర్దా అది. ఆ బిట్ట జేసీబీ ఆయన అలా లేడు, జేసీబీ డ్రైవర్ లేనట్టుంది, అలా లేడే. సో అక్కడ సైడ్ అయితే అయిపోయింది, ఇక్కడ సైడ్ కూడా వచ్చి మహేందర్ ఇవి కూడా ఇప్పే ముందు ఇక ఆడ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆడ క్లీన్ చేసుకుంటూ. ఇక బోల్ట్లు అయితే ఫుల్ టైట్గా ఉన్నాయి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం ఫుల్ టైట్గా ఉన్నాయి. ఇక మనోడు మహేందర్ ఏం చేస్తుండే ఇక బిట్టు పెట్టాలి, కింద పాన పెట్టాలి కాబట్టి అది వస్తుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక వాళ్ళకు కొద్దిగా జర ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, నేను కూడా పోయి ఇప్పాలి. ఇక ఈ బోల్ట్ ఫిట్టింగ్ ఎప్పుడు ఇప్పనట్టుంది, ఫస్ట్ టైం మేమే ఇప్పుతున్నాం, ఎందుకంటే ఫుల్ టైట్ మీద ఉన్నాయి మొత్తం. ఇక అది కిందంగా మనకు నట్టుకొచ్చేసి ప్లాస్టిక్ వస్తుంది కదా, దానివల్ల ఫుల్ టైట్గా ఉండేసినాయి. మళ్ళీ మనం అడవులో గుంజినాం అనుకో, కిందంగా ఓ పైప్ ఉంటుంది, మన సూయింగ్ అక్కడిక్కడ జరిగే పైప్ ఉంటుంది కాబట్టి మనం అడవులు గుంజితే ఆ కిందంగా మహేందర్ పెట్టిన పాన పోయి ఆ పైప్ టచ్ అయ్యి ఒత్తుకుంది అనుకో, మనకు ఒక పనికి 2 పనులు అవుతాయి. ఇక పైప్ గిట్ట కాలుతుందని మేము మెల్లమెల్లగా ఇప్పుతున్నాం, చూసుకుంటూనే ఇప్పుతున్నాం. ఇక మొత్తానికి అయితే ఇప్పేసినాం, ఎందుకంటే ఇక బోల్టులు జర టైట్గా ఉన్నాయి కాబట్టి ఇక చూసుకుంటా మెల్లమెల్లగానే
ఇప్పేసినాం. ఎందుకంటే మనకు ఒక్క పనికి 2 పనులు చేసేటట్టు ఉండొద్దు. అందుకనే మనం టెన్షన్ లేకుండా మహేందర్ కూడా టెన్షన్ లేకుండా మనం అయితే బోల్టులు ఇప్పేసినాం. మరి దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏం కదా అని ఇక ఆలోచించాలి. మొత్తానికైతే మనం ప్లేట్ తీద్దాం. దాన్ని బోల్టులు ఇప్పినాక ఏముంటుంది ప్లేట్ ప్లేట్ మనకు పైకి లేపేవాళ్ళు కాబట్టి ఆ ప్లేట్ అయితే ఇద్దాం. చీగార్స్ కూడా తొందర పడదు బిట్టి కొద్దిగా లేపా కానీ టక్కున లేపుతాడు ఇట్లా ఇక్కడ ఇసిపెట్టు నేను తీసుకోండి ఇసిపెట్టు లేపిన వాళ్ళకి వెళ్ళి ఇసిపెట్టు నువ్వు లేపలే ఏడా అంతుంది అలాగే లేపలే ఓ పోతుంది ఇల్లే లోపడేలా ఏయ్ కోసుకపోతాయి టైర్లు దప్పనది అయిపోతాయి సీళ్ళు జాగ్రత్త ఇగో సీళ్ళు అల్లనే వేసి అది ఎట్లా ఉడవికం మనం మొత్తం పోయింది ఇది ఇప్పే బోల్ట్ మళ్ళీ అట్లకెళ్ళి వెళ్తుందా ఇంటికెళ్ళి ఏమన్నా పాన కావాలి ఏమన్నా కటింగ్ ప్లేయర్ తీసుకురా వెళ్ళింది అందుకనే పానాలు ఉంటాయో ఉండవని నేను కటింగ్ ప్లేయర్ అడిగిన ఇప్పుడు వేసినప్పుడే కొట్టుకో నువ్వు కొడుకోనా లోపలికి మరి ఈ పైపులు ఎట్టి ఇప్పుతావు ఇది ఇప్పుతావు మరి అది ఏది దానికి ఎంత వస్తుంది ఓ అమ్మ దానికి ఎంత వస్తుంది 24 వస్తుందా ఆఫ్ చేయకు అమ్మ మహేందర్ పాన కావాలి మహేందర్ ఇది నువ్వు చెప్పు నువ్వు ఆలోచన రాలేదా నీకు ఇప్పుడు ఏది పైప్ ఒకటి ఇట్లా సెట్తోనా డిస్టర్బ్ చిన్న చేతులు పోతాయి ఒకనే లివర్ ఫ్రీ చేయలేను చేయలే అందుకనే టైట్ వచ్చింది. సో గాయ చూసారు కదా లోపల బోల్టులు ఇటు కాకుండా ఇరిగిపోయింది ఇది అంటే ఇంతకుముందుకే రాకుండే ఇక అది ఇరిగిపోయింది దానికి మనం ఏం చేస్తాం చెప్పు పాపం ఇక ఇస్తున్నాం ఈ సూయింగ్ సిలిండర్లు ఇప్పాలంటే జర టైట్ పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది ఈ పైపులని జర పక్కకు పెట్టుకోవాలి ఎందుకు తేలి ఎందుకు ఏమైంది దీనికి ఏడా సో పానాలు అయితే 20-21 కూడా మర్చిపోయినాం మనం ఇలాగ బిట్టు ఓన్లీ 18-19 సెట్ పాన్ అనేది ఇచ్చినాం 20-22 వస్తుంది మళ్ళీ ఈ నుంచి నాంపల్లికి పోతున్నాం బైక్ మీద ఇక పానాలు లేక జర ఇబ్బంది అవుతుంది కొత్త సంవత్సరం కదా జర కొత్తగా ఉంటుంది కాబట్టి పానాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాగనే మనం వేరే బండ్లు తెచ్చినాం మాల్కా నుంచి వచ్చేటప్పుడే మనం వేరే బండ్లు తెచ్చినాం ఇక అల్లొకటి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 20-22 సెట్ పాన కావాలి 20-22 సెట్ పాన కావాలని మళ్ళా బైక్ మీద పోతున్నాం. ఇక మనం అయితే నాంపల్లికి అయితే పాన తెచ్చినాం ఇక పాన అయితే అల్ల పెట్టినాం 22, 21, 23 తెచ్చినాం అది కూడా కొద్దిగా లూజ్ అయితే అటు కొడుతుంది లూజ్ అయిందా ఎటు టైట్ ఎటు లూజ్ ఎటు ఇటు నీదికి తిప్పుకో చిన్న తిప్పుకో థ్రెడ్డింగ్ వల్ల అయిందా లూజ్ అయిందా థ్రెడ్డింగ్ అయినా ఏం కదా ఇక మనం ఎందుకంటే పానాలు సరిగా లేనప్పుడు మనం చిన్నగా ఇప్పుకోవాలి మనం టెన్షన్ ఉండద్దు అన్నట్టు టెన్షన్ పడకుండా ఇప్పుకోవాలి. ఇప్పుడు లోపల బోల్ట్ నువ్వు లోపలికి పోతావా ఆడంగా లేపుతానే ఇది వచ్చేది ఎట్లా లేపుతావు డైరెక్ట్ లేపుతావా ఏళ్ళు గార్చుకోవాలి అక్కడికే లేపితే ఈజీగా వెళ్తుంది. షిప్ సగం అయిపోయింది అంటే బుస్సు ఇది బీడు ఈ బీడు ఆల్రెడీ ఈ పక్క ఇప్పుడు ఇరిగిపోయింది ఈ పక్క ఇంతకుముందుకే క్రాక్ ఉంది ఇగో కనిపిస్తుంది కదా మనకు ఈ పక్కనేమో ఇంతకుముందుకే క్రాక్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అది ఎట్లా లేపుతావు చూడాలి ఎట్లా లేపుతావు తప్పుడా
ఆడ అంతుంది మహేందర్, నీకు చెప్తే అర్థమైతలేదు. ఆడ అంతుంది అది. ఇగో గిట్ల లేపాలి దాన్ని, లోపలికి పోతేనే సెట్ అవుతుంది. నువ్వు ఏదో ప్రయత్నిస్తున్నావు కానీ అది ప్రయత్నం వృధా అవుతుంది. లోపలికి పోయి అది అట్లా లేపమా అని ఇక్కడ పెట్టంతే. చేతి కడుచుకుంటా అంటే అంత లేపు, కొద్దిగా లేపు నువ్వు. ఇట్లా వెళ్తుంది. టెక్నిక్ తెలియక ఏం తెలియక తిప్పుతా. ఆ పైప్ ఇప్పాలిగా మనం ఇప్పుడు. కాదు ఇది 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 ఇప్పాలి. అది ఇబ్బంది ఎట్లా? సో గైస్ చూసిరుగా ఇంత ఇబ్బందులు ఉంటాయి. జేసీపీ మస్తు సంపాదిస్తుంది అనుకుంటాము అని అన్ని దెబ్బలే తాకుతాయి, ఏముండదు. తాకుంటుందా? లివర్లు ఫ్రీ చేయలే ఇట్లుంటుంది జేసీపీ పని జర మంచిగా నడిస్తే ఏం కాదు. ఏమైనా ఖరాబ్ అయితే ఇక మనం కొత్త సంవత్సరం జర అన్నీ చదువుకోవాలి. చదరంది ఏదైతే చెప్పు. బోల్ట్ అయితే తిప్పేసినాం. ఆ మాదన లేపక ఇది ఆడుతుంది. సో గైస్ మనమైతే తీసినాం. ఇది రిపేర్ మనకు ఈ సిలిండరు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే సీల్ ఇది ఉడవిక్తారు. ఇట్లకెళ్ళి ఇది ఇప్పి మనకు ఇది ఇప్పి ఈ పిస్టింగ్ అనేది ఇట్లా బయటకు తీస్తారు. బయటకు తీసి ఇది కొత్తదాన్ని వేపిద్దాం, లేకపోతే ఈ అరిపోయిన ముక్కు ఉందిగా, ఈ అరిపోయిన ముక్కనన్నా దీనికి బీడ్ వెల్లింగ్ అన్నా కొట్టిద్దాం. మొత్తం బీడ్ వెల్లింగ్ కొట్టరా? బీడ్ వెల్లింగ్ కానట్టుంది. వెల్లింగ్ కాకపోతే మనం ఈ రాడ్ కొత్త చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ పని లేకుండా టెన్షన్ ఉండకుండా. మొత్తానికి అయితే గిరీస్ మొత్తం తుడిచి పాత బట్టలు మొత్తం తుడిచి ఇలా మీద భుజం మీద వేసుకోవాలి. బాహుబలి సినిమాలకి పైప్ ఏంటంటే ఆడుకోయాక మనం ఇప్పుకున్నాం. మళ్ళీ ఇది ఆడుకోయాకనే దగ్గర పాడలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ పాన మన కాదు లేదు కాబట్టి, మన దగ్గర లేదు కాబట్టి ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది తీస్తే ఈడు వెళ్తుందా? ఏరు ఉంటుంది. ఇది కాదు ఇప్పేది, థ్రెడ్డింగ్. ఈ థ్రెడ్డింగ్ ఈడ ఎల్లంకి వస్తుంది ఒకటి. ఈ ఎల్లంకి ఇప్పి ఈ థ్రెడ్డింగ్ ఆ మిషన్ లో పెట్టి తిప్పుతారు. తిప్పి ఇక ఈ రాడు ఆడు ఫోన్ ఎత్తుతుండ. మరి ఆయన ఎత్తుండా? ఆయన చేసేట ఆయన ఫోన్ ఎత్తుతలేడు. ఇది చేసేది ఏడంటే మనం మీకు తెలిసే ఉంటుంది. ఇబ్రాపట్నం అంటే తెలిసే ఉంటుంది. ఇబ్రాపట్నంలో చేస్తుంది దీన్ని. ఇక మనం ఇది మొత్తం క్లీన్ చేసి మనం దీన్ని ఎత్తుకపోవాలి. ఇక మనం అయితే మొత్తం ఇప్పేసినాం సిలిండరు. ఇక అక్కడ వేసేసినాం. ఇప్పుడు మనం ఈనిచ్చి ఒక కొద్ది దూరం ఎత్తుకపోవాలి. మనం దాకా ఎత్తుకపోయి ఇబ్రాపట్నం తీసుకుపోవాలి. టైం అయితే ఎంత అవుతుందో ఇప్పుడు? టైం ఈ టైంలో చేస్తారో చేయరో నాకైతే డౌట్ వస్తుంది. టైం అయితే మనకు వచ్చేసి 6:10 అవుతుంది. 6:10 అయితే మనం మాల్కు వరకల్లా 7 అవుతుంది. 7కి ఆడికి ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఇబ్రాపట్నంలో చేస్తారు వాళ్ళు. ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఇక మరి ఇప్పుడు పోయినా చేస్తాడా? మళ్ళా ఇప్పుడు పోయినా వేస్ట్. ఇప్పుడు పోయినా రేపు రా అంటాడు. రేపు రా అంటాడు ఖచ్చితంగా. అలసిపోయినా రేపు పొద్దుగాల రాత అమ్మే అంటాడు. చూద్దాం. ఇప్పుడు పోతామా పొద్దుగాల పోతామా చూద్దాం. ఆలోచించి ఇక్కడ 20 కిలోలు 40 కిలోలు దాకా ఉంటుంది. సో గైస్ మనం అయితే ఇక నిన్న స్వింగ్ సిలిండర్ ఇప్పేసి నిన్న చీకటి అయిందని ఇంటికానే పెట్టినాం. ఇంటికాడ పెట్టి ఇప్పుడు మనం ఏడుకు వచ్చినాం. బొంగళూరు గేట్ కాడ దగ్గర మన జేసీపీ మెకానిక్ షాప్ కాడికి అయితే వచ్చినాం. ఇబ్రాపట్నం కాడ వాళ్ళు లేట్ అవుతుంది అన్నారు. ఇక మెకానిక్ కాడికి ఇక్కడ బొంగళూరు గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. మొత్తానికి అయితే సిలిండర్ అయితే తీసుకొచ్చినాం. నిన్న మనం 6:10కే మనం టైం కూడా చూసినాం. ఆ టైంలో ఇక ఓవర్ చేస్తారు అనుకొని ఇక నైట్ ఇంటికైనా వండుకొని ఇక పొద్దుగా లేచి అయితే వచ్చినాం. టైం చూడండి ఎంత అవుతుందో. మాకైతే ఇక బండి తెచ్చిన కాంచి ఈ టైం చూడనే సరిపోతుంది. ఎంత అవుతుంది చూడండి. 9:01 దాకా 10 అవుతుంది. 10 గంటలకైనా ఇంకా అంటే ఇక 10 గంటలకు షాపులు తెరుస్తారు కదా. ఇక 10 గంటలకు తెరిచి ఇక మెకానిక్లు కూడా వచ్చి చేస్తున్నారు. ఇక్కడ చూడండి బండ్లు మంచిగా చేస్తారు. ఇక్కడ బండ్లు బాగున్నాయి. అంటే రిపేర్ చేయించుకుంటారు. బుష్ వరకు ఏమన్నా క్రాకులు ఉన్నా ఏమున్నా ఇక్కడ బకెట్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఏమున్నా చేయించుకుంటారు అన్నట్టు. మొత్తానికి అయితే మన సిలిండర్ కాడికి అయితే పోదాం. దాన్ని రండి పోదాం. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈడ మన సిలిండర్ వేసారు. ఇక వాళ్ళు కొద్దిగా వేరే బండ్లకు వర్క్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ కనిపించేది మన సిలిండరే. ఇక ఆడ చేస్తారు అన్నట్టు. ఇట్లా కనిపిస్తుంది హైడ్రాలిక్ స్పేషల్ది ఆడ చేస్తారు. ఇక మనం అయితే ఇక వేరే బండ్లు కూడా ఉన్నాయి చేసేటివి. ఎందుకంటే రాత్రి పెట్టిపోయారంట కొంతమంది.
రాత్రి పెట్టిపోతే ఇక వాళ్ళు చేస్తారు. ఇక మనం ఇప్పుడు చేపించుకొని మనం ఎంత దూరం పోవాలంటే మనం బొంగళూరు గేట్ నుంచి మన బండి నడిచే కాడికి అయితే 75 కిలోమీటర్లు, అంటే 75 కిలోమీటర్లు వచ్చినాం మనం సిలిండర్ చేపినిక. ఎందుకంటే మన మాల్కాడ షాపులు లేవు, మన మాల్కాడ వర్క్ షాపులు లేవు. ఇబ్రాపట్నం కాడ ఉంది కానీ అది ఇంకా ఓపెన్ చేయలే, అంటే వాళ్ళు రాలే ఇంకా. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం భూమే ఉడవిక్కిరు చూడండి, భూమే ఉడవిక్కిరు. మళ్ళీ ఇక్కడ వేరే చేసి అక్కడ గ్రీన్ కలర్లో వేరే చేసి, ఇక్కడ ఉన్నది వేరే చేసి, అంటే వర్క్ బాగా చేస్తారు కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడికి, చాలా మంది వచ్చి వర్క్ అయితే వేయించుకుంటారు. ఇక మనం ఇప్పుడు మన సిలిండర్ ఎట్లా ఇప్పుతారు ఏం కథ అనేది అది చూడాలి. అది చూసి మనం ఎంత దూరం పోవాలి తెచ్చాక 75 కిలోమీటర్లు పోవాలి. ఎట్లా పోవాలో బైక్ జర్నీ మొత్తం ఇక బండి తెచ్చిన కానించి మనకు తిరుగుడే అయిపోతుంది. ఇక బండి ఇక మనకు ఒక 2 నెలలు, ఒక నెల 2 నెలలు మనం సదురుబాటు చేసుకోవాలి. ఏదైనా సదురుబాటు చేయండి ఏది కాదు, అందుకని మనం సదురుబాటు చేసుకోవాలి మంచిగా. ఇక నెల రోజుల దాకా మనకి ఎట్లా ఇబ్బందులే అవుతాయి. ఇక మనం ఎట్లయినా సదురుబాటు చేయాలి అంతే. సో గైస్ మీకు ఒక వెరైటీ బండి చూపిస్తుంది చూడండి. గ్రీన్ కలర్లో ఉంది, ఆకుపచ్చ కలర్లో ఉంది. మహేందర్ చూడండి ఎట్లా చూస్తుండో దాన్ని. గ్రీన్ కలర్లో అసలు వెరైటీ ఉంది. నిన్న మేము జేసీబీ గురించి 40-50 బండ్ల దాకా తిరిగినాం, మాకు ఇలాంటి బండి ఏడ కనిపించలే. మహేందర్ దాన్ని వెరైటీ అబ్జర్వ్ చేస్తుండు. అసలు నిజంగా నేనే పరిచయం అయిపోయింది తెలుసు ఈ సెట్లో. గ్రీన్ కలర్ బండి ఏంది అసలు? గ్రీన్ కలర్ బండి అంటే అసలు హెవీగా ఉంది బండి కూడా. జేసీబీ హెవీగా ఉంది, 17 మోడల్ అంట బండి వచ్చేసి. అది చూడండి అసలు ఎంత బాగుంది. అది ఇటాచ్, సేమ్ ఇటాచ్ టైపే ఇచ్చిరు. అది భూమి అయినా సరే, స్టిక్ అయినా సరే, బకెట్ అయినా సరే, టెప్లేజర్లు అయినా సరే, డోజర్ అయినా సరే, డోజర్ బకెట్ అయినా సరే, డబల్ హౌసింగ్ చూడండి ఒకసారి, డబల్ హౌసింగ్ ఉంది. బండి మాత్రం హెవీగా ఉందయా, చాలా హెవీగా ఉంది. మొత్తం ఇటాచ్ మెటీరియలే ఉంది దానికైతే. మన జేసీబీ మెటీరియల్ అసలు లేదు. కాకపోతే అదేంటంటే 17 మోడల్ ఆయనకంటే 7 లక్షలు పడ్డదంట. 7 లక్షలకే 17 మోడల్ ఆయనకి 7 లక్షలే. ఇక బండి చిన్న సీల్, మళ్ళీ బుష్ వర్క్ కూడా పెద్దగా ఏం లేదు. సీల్ పోయినాయి, కొన్ని సీల్ పోయినాయి. ఆ సీల్ అనేది ఆయన వేపిస్తుండో. బండి మాత్రం కండిషన్ ఉంది. కొద్దిగా కిలోస్కర్ ఇంజన్ అనుకుంటుంది. ఇక ఇంజన్లో కొద్దిగా పొగ వెళ్తుంది, కానీ ఆ పొగ వెళ్ళినా కానీ జబర్దస్త్ నడుస్తుంది. దాని వర్క్ కూడా చూసినాం మేము. చూడండి అసలు ఎక్సలేటర్ లేకుండా ఐడీలోనే ఎట్లా లేస్తుంది చూడండి. టెప్లేజర్ల మీద ఐడీలోనే లేస్తుంది, టెప్లేజర్ల మీద అంత. మళ్ళా ఓల్డ్ మోడల్ 17 మోడల్. అది చూడండి ఇంత డౌన్ అయితే లేదు, ఇంత సౌండ్ వస్తలేదు, ఏది లేదు దానికి. ఇక కిందంగా మనకు జేసీబీ 3DX కాకుండా వేరే తిరిగి ఉంది అన్నట్టు. కింద సూయింగ్ సిలిండర్ పిన్ను అది వెరైటీ ఉంది. ఇక కిందంగా సిమ్ వేసి వెల్డింగ్ కొడుతురు. అది అసలు గింత డౌన్ అంటే డౌన్ అయింది. మొత్తం హెవీ సామాన్ చూడండి ఎట్లా ఉందో, మామూలుగా లేదు. మొత్తం ఓల్డ్ మెటీరియల్. ఇక మొత్తానికి అయితే మన సిలిండర్ కాడికి అయితే వచ్చారు. ఎందుకంటే ఇలాగ నుంచి వాళ్ళ గ్రీన్ కలర్ వాళ్ళ బండి వర్క్ అయితే వేసారు. మన సిలిండర్ కాడికి వచ్చి ఇప్పుడే ఇప్పుతారు. ఈ సిలిండర్ ఇప్పుతారు ఇప్పుడే. ఇక మళ్ళీ దాన్ని ఏదో బుష్ వెల్డింగ్ కొట్టాలంట. ఇక మహేందర్ ఆయన లేపుకొని ఆడి లోపలికి తీసుకుపోతారు. లోపలికి తీసుకుపోయి వెల్డింగ్ కొడతారా మరి ఏం కొడతారో చూడాలి. ఇక లోపలికి అయితే తీసుకొచ్చారు, వెల్డింగే కొడుతారు. ఎందుకంటే ఆ బుష్ అనేది ఇప్పుడు మనది ఫ్రంట్ పోర్షన్ అది ఇరిగిపోయింది కదా, దాన్ని ఫ్రంట్ పోర్షన్ అంటారా ఏమంటారు దాన్ని, సిలిండర్ది అది 15 రాడ్ అయితే ఇరిగిపోయింది కదా. ఆ ఇరిగిపోయిన కాడ బుష్ లేదు. ఎందుకంటే ఆ బుష్ ఉంటేనంట ఏదో పిన్నులో కూసబెట్టి దాన్ని ఇప్పాలంట. మొత్తానికైతే వెల్డింగ్ కొడుతారు. వెల్డింగ్ అయితే ఇక అయిపోయినాక మళ్ళీ మోసుకపోయి ఆడ మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళు వెల్డింగ్ కొట్టి వీళ్ళు పని చేసేది అన్నట్టు. ఎందుకంటే ఇది అల్ల పోయి ఫిట్ చేస్తారు. ఇప్పుడు మనకు బండికి ఎట్లా ఫిట్టింగ్ ఉంటుందో సేమ్ అట్నే ఫిట్ చేసుకోవాలంట వాళ్ళు. ఎందుకంటే బ్యారెల్ ఇంకా బ్యాక్ సైడ్ బ్యారెల్ ఇప్పితే మనం కదలొద్దంట. అది కదిలితే అటు ఇటు కదిలితేనంట సీలు పోతాయంట. మళ్ళీ పిస్టిన్ రాడుకు ఏమైనా గీతలు పడతాయంట. ఆల్రెడీ పోయింది మన పిస్టిన్ రాడు. మళ్ళీ ఎప్పుడైనా కొత్తది ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కొత్తది ఇట్లా వేసినాం అనుకో, దానికి ఇట్లా గీతలు పడేటట్టు కాకుండా మొత్తానికైతే దీన్ని ఫిక్స్డ్ చేసి వాళ్ళు మొత్తానికి ఇప్పుతారంట. మొత్తం దాన్ని బ్యారెల్ మొత్తం ఇప్పుతారంట. ఇక మొత్తానికైతే దాన్ని ఫిక్స్ చేసారు. దాన్ని గన్ను తీసుకొని కొడుతుందుడు. ఎందుకంటే బ్యారెల్ అనేది లూజ్ కావాలంట. లూజ్ అయితేనే అది మొత్తం మనకి ఏడ అంటే ఆ సిలిండర్ కాడ లోపల థ్రెడ్డింగ్ ఉంటుందంట. ఆ థ్రెడ్డింగ్ కాడ లూజ్ కావాలంట. లేకపోతే అడ్డగోలుగా అటు ఇటు అయితే అనుకో మళ్ళీ వెల్డింగ్ చేసి కట్ చేస్తారంట. అందుకనే కట్ చేయకుండా మంచిగా కొట్టిండు. పైప్ లైన్స్తో అయితే మొత్తం ఇక చూడండి, పైప్ లైన్స్తో పెద్ద గుడ్డం వేసి ఎట్లా ఇప్పుతారో చూడండి. మొత్తానికైతే థ్రెడ్డింగ్ అయితే వెళ్ళింది. థ్రెడ్డింగ్ ఇక తీస్తారు. మన అదృష్టం అనుకోవాలంట అది వెళ్ళడం. కొన్ని దాంట్లోకైతే వెళ్ళదంట. ఎందుకంటే వెల్డింగ్ చేసి కట్ చేస్తారంట. మళ్ళీ వెల్డింగ్ చేసి కట్ చేస్తే మళ్ళీ బ్యారెల్ కొత్తది తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనకు ఇది ఖర్చు, అది ఖర్చు, సీల్ ఖర్చు,
అన్ని కార్డ్స్ అవుతాయి. మొత్తానికి అయితే ఇప్పేసిరు. ఇక అన్నుండి ఏమంటుండంటే ఇక మనకు ఎట్లా పిస్టిన్ పోయింది కదా, పిస్టిన్ బదులు దాంతోపాటు సీల్ కూడా వేసుకోరు, ఎందుకంటే కొత్త పిస్టిన్ మన సీల్ కూడా వేసుకుంటే కూడా మంచిది అంటుండు. మొత్తానికి అయితే మనం సీల్ కూడా వేపిద్దాం అనుకుంటున్నాం. ఇక మహేందర్ భాయ్ అయితే కొత్త పిస్టిన్ తెచ్చిండు, సీల్ తెచ్చిండు, బుష్ తెచ్చిండు, మళ్ళీ లోపలికి చిన్న బుష్ తెచ్చిండు, అన్ని తెచ్చిండు. మొత్తానికి అయితే మనం లోపల ఇప్పుడు సిలిండర్ దగ్గర ఉండే చిన్న బుష్ వేపిస్తున్నాం, నెక్స్ట్ మనం సీల్ వేపిస్తున్నాం, నెక్స్ట్ మనం పిస్టిన్ రాడ్ వేపిస్తున్నాం, నెక్స్ట్ మనం పిస్టిన్ రాడ్లో బుష్ కూడా వేపిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ పని ఉండదు, మనకు పైసలు ఖర్చు అయినా కానీ బండి హెవీగా చేయించుకోవాలి కాబట్టి మనకైతే మళ్ళీ పని ఉండొద్దు. సో మొత్తానికి అయితే మనకు మెకానిక్ అయితే మొత్తం ఫిట్ చేసినాం, సిలిండర్ మొత్తానికి అయితే ఫిట్ చేసినాం. మన బిల్ వచ్చేసి 7,500 చిల్లర అయిపోయింది. ఇక ఏం చేస్తాం, పనికి వచ్చిన కానీ పెట్టుబడి పెడుతున్నాం చాలా. ఇగో రాడ్ ఇంకా ఇక మొత్తానికి అయితే తీసుకుపోతున్నాం. బైక్ మీద జర్నీ చేస్తున్నాం, ఎందుకంటే ఆడ బిల్ అయిపోయింది, 7,500 చిల్లర అయింది. మొత్తానికి అయితే బైక్ మీద జర్నీ చేస్తున్నాం. దీని నుంచి మనకు 75 కిలోమీటర్ చిల్లర వస్తుంది. ఇక ఆడికి పోయినాక ఎట్లా ఫిట్ చేస్తాం అనేది కూడా ఇక ఫిట్ చేసుకొని మనం పని కూడా స్టార్ట్ చేయాలి. మొత్తానికి అయితే పోతున్నాం.